నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, భగవంతునికి కూడా గురువులు ఉంటారా? భగవంతుడు భూలోకంలో జన్మించినప్పుడు మనిషిలాగా ఉంటాడు గనక మనిషికి ఉండే అన్ని లక్షణాలు ఆయనకి వర్తింపచేసి మనకు ఆదర్శంగా ఉండడానికి ఒక గురువు ఉంటాడు. భగవంతుడికి తెలియంది ఏమి ఉండదు, అంతా తెలిసినటువంటి వాడే, సమస్తం ఆయన నుండి వచ్చిందే, సర్వజ్ఞుడు. అయినా సరే అక్కడుంటే సర్వజ్ఞుడు, ఇక్కడ కూడా ఆ లక్షణం కొంత ఉన్నా ఇక్కడికి భూలోకంలో అవతరించాడు కదా. అవతరించినప్పుడు ఇక్కడ మానవుడిగా పుట్టినప్పుడు మానవుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించి ఆదర్శంగా ఉంటాడు గనక ఇక్కడ అందరికీ గురువులు ఉండాలి గనక తనకు కూడా గురువు ఉండేటట్టుగా చూసుకుంటాడు. వన్ ఆఫ్ ది గురువు. బెస్ట్ గురువులు అంటే మరి రాముడికేమో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉన్నారు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి సాందీపని, కృష్ణే వందం జగద్గురు అంటాం కదా, ఆయనకు కూడా గురువు ఉన్నారా? కృష్ణం వందే జగద్గురు, జగద్గురు అయినటువంటి వాడు ఆయన. ఎప్పుడయ్యాడు, ఎప్పుడు చెప్పాడు? భగవద్గీత చెప్పేనాటికి. కానీ ఆదర్శప్రాయంగా ఉండాలి గనక మరి అందరికీ తెలియాలిగా, ప్రతి వాళ్ళు చదువుకోవాలి కదా. చదువుకోకపోతే ఏమనుకుంటారు, కృష్ణుడే చదువుకోలేదు మనకెందుకండి చదువు అంటారు, అంతే కదా. అందుకని ఆయన సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి 64 రోజుల్లో 64 విద్యల్లో ప్రవీణుడయ్యాడు. రోజుకొక విద్య అమ్మా. మరి ఎందుకంటే తప్పనిసరి, కారణం ఏమిటి? ఆదర్శంగా ఉండాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తాడు. పెద్ద అయ్యాక కుచేలుడు ఆయన్ని చూడ్డానికి వస్తాడు కదా, వచ్చినప్పుడు అంటాడు, దైవాధీనం జగత్ సర్వం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అంటాడు. ఈ జగత్తంతా దైవం చెప్పినట్టుగా నడుస్తోంది. ఆ దైవం ఏమో మంత్రానికి అధీనంగా ఉంది. మంత్రం ఎవరి చేతుల్లో ఉంది? బ్రాహ్మణుల చేతుల్లో ఉంది. బ్రాహ్మణుడు నాకు దైవంతో సమానం, దైవం అన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం కులంగా తీసుకోవద్దండి. ఈ ప్రాచీన గ్రంథాలు చదివేటప్పుడు వచ్చే సమస్య ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్న కులం పేరు అక్కడ వర్తిస్తా కాదు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం. అటువంటి బ్రాహ్మణుడు నాకు దైవం గనక నేను నిన్ను పూజిస్తున్నాను అని చెప్పి కుచేలుడిని పూజిస్తాడు కృష్ణుడు. అంచేత మానవుడుగా అవతారం ఎత్తినప్పుడు మానవుడు ప్రవర్తించినట్టే ప్రవర్తించటం సహజం గనక, అందరూ పిల్లలు చదువుకున్నట్టే చదువుకోవడం కూడా సహజం గనక అలా చదువుకుంటూ ఓ గురువుని ఆశ్రయించడం తప్పదు. ప్రతి గురువుకి కూడా ఇంతకు ముందు గురువు ఉండి ఉంటాడు కదా, మరి అంతే కదా. ఇవాళ ఉపాధ్యాయుడో లెక్చరరో ప్రొఫెసరో అయితే అవడానికి ముందు వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్లో దిద్దించినటువంటి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కూడా ఉండుంటారు కదా. ఈ రోజుల్లో వాళ్ళు అనకూడదేమో ఏబిసిడీలు అనాలి, మరి అంతే కదా. అంతే అంటున్నాం కదా. ఇప్పుడు అజ్ఞానాన్ని ఎంత మింగుదామో అంత ప్రయత్నం చేస్తున్నాంగా. మనకి చక్కగా అక్షరాలు అలా నేర్చుకుంటే ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, ఇలా ఆ అంటే ఆవు, ఇవి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా, వేరే ఉన్నాయి, యాపిల్, అంతే కదా. ఇవన్నీ మొదలు పెట్టాం కదా. అదే సి అంటే క్యాట్, డి అంటే డాగ్, వీటిని నేర్చుకుంటున్నాం. తెలుగులో నేర్చుకుంటే అవి నేర్చుకునేవాళ్ళం. విద్యా విధానంలో చిన్నప్పటి నుంచే పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎలా మార్చేసామో అర్థమైంది. అప్పుడు నేర్పించినటువంటి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు నేర్పించాల్సిందే కదా, ఈనాటి పెద్ద ప్రొఫెసర్ అయితే కూడా. కనుక మానవుడుగా అవతరించినప్పుడు తప్పనిసరిగా గురువు ఉండి తీరాల్సిందే, ఎందుకంటే ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండడానికి. గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఏంటమ్మా? నాట్ 5 fingers ఆర్ ఈక్వల్ అంటాం కదా. ఒక్కొక్కరి దగ్గర, ఒక్కొక్క పిల్లోడి దగ్గర ఒక్కొక్కటి ఉండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి క్యాచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి నువ్వు ఇది తీసుకోవాల్సిందే. అమ్మా, ఒకప్పుడు విద్యా వ్యవస్థలో ఎలా ఉండేదంటే అందరూ చదువుకోవడానికి వెళ్ళేవారు, వెళ్ళిన తర్వాత అన్నీ నేర్పించేవారు. కానీ గురువే చూసి ఇతడు ఈ విద్యలో ప్రవీణుడు అని చెప్పి ఆ విద్యను అతనికి నేర్పించేవాడు. ఈ విద్యతో పాటు ఆ రోజుల్లో ఏముండేదంటే, మొన్నటిదాకా మన విద్యా విధానంలో కూడా కొంత ఉంది, ఈ మధ్య కనపట్టలేదు, దానికోసం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది యువతల. ఏమిటంటే విద్యతో పాటు బుద్ధి కూడా ఉండేది. విద్యా బుద్ధులు అనే పదం ఉంది.
అంతే కదా. అవునమ్మా. విద్యతో పాటు బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? మంచి చెడులని విడదీసి నేర్చుకోగలిగిన దాన్ని బుద్ధి అన్నారు. ఈ రోజుల్లో అది చాలా అవసరం. అవునమ్మా. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంటుంది, వాట్సాప్లో అడ్డమైన చెత్త వస్తుంది. ఏది మనం స్వీకరించాలో ఏది వదిలేయాలో తెలియాలి. చేతిలో ఫోను నోరు ఉన్న ప్రతివాడు ఏదో ఒక మెసేజ్ పెడతాడు. అది అబద్ధమో నిజమో పనికొచ్చేదో పనికిరాదో ఇవన్నీ ఏం తెలియకుండా అవి నమ్మేసి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే బుద్ధి అవసరం. అంటే డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అది ఉండాలి. అది నేర్చుకునేవాళ్ళు పూర్వం. అది వరకు విద్యావంతులందరూ బుద్ధిమంతులుగా ఉండేవారు, చదువుకున్న వాళ్ళందరూ సంస్కారవంతులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని బుద్ధిని మళ్ళీ అవతల కొంత డబ్బు పెట్టి ప్రత్యేకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి క్లాసుల్లో నేర్చుకోవాల్సి వస్తుంది. గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలాగో 3 hours ఎలాగో ఉండనే ఉంటాయి. చదవడం, రాయడం, లెక్కలు కట్టడం, ఇవందరికీ నేర్చుకునేవి. ఇవి కాక సత్ప్రవర్తన, సచ్చీలము, సత్ప్రవర్తన, బిహేవియర్ ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, సాటి వారితో ఎలా ప్రవర్తించాలి, మనకన్నా తక్కువ వారితో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన కాలంలో అయితే తప్పనిసరిగా భగవంతుడి గురించి తెలుసుకున్నదే నిజమైనటువంటి విద్యగా గురువులు చెప్పారు. సో ఫాలో దట్, అంతే కదమ్మా. అంతే. అప్పుడు వినేవారు. ఇప్పుడు విద్యా విధానం మారిపోయింది. ఇప్పుడు గురువులు అన్న వాళ్ళు ప్రత్యేకంగా మనకి ఎట్లా ఉన్నారమ్మా? గురువులు కూడా ఈ రోజుల్లో గురువులు ఎక్కడ ఉన్నారమ్మా? ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, రీడర్లు ఉన్నారు. కానీ గురువులు ఎక్కడున్నారు? గురువులు లేరు, ఆచార్యులు లేరు. మరి గురువు ఆచార్యులు వేరు. మనం చదువుకుంటున్నటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి వాళ్ళందరూ టీచర్స్ అంతే. అంతే తప్ప మనకి సన్మార్గం బోధించేవాళ్ళు లేరు, మనం ఎట్లా వెళ్ళాలో చెప్పేవాళ్ళు లేరు, నువ్వు ఇట్లా వెళ్ళు నీ జీవితంలో బాగుపడతావని చెప్పేవాళ్ళు లేరు. జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయి కానీ ఈనాటి చదువులు జీవనానికి ఉపయోగపడట్లా. ఎట్లా బతకాలో చెప్పట్లా మనకి. ఏదో 4 డబ్బులు సంపాదించిన అన్నం తినడం ఎలాగో నేర్పిస్తున్నాయి అంతే. అందుకని అటువంటిది నిజంగా జీవితం యొక్క పరమలక్ష్యం ఏమిటి దాన్ని చెప్పేవాడు గురువు. పరమలక్ష్యం ఏమిటి? అల్టిమేట్గా నువ్వు ఎంత కొన్ని కోట్లు 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 సంపాదించు. ఎందుకు సంపాదిస్తున్నావు అంటే చివరికి ఏం చెప్తాడు? ఆనందంగా ఉండడానికి. అది ఎప్పుడో 90 ఏళ్ళు వచ్చాక ఆనందంగా ఉంటావా? జీవితం అంతా 90 ఏళ్ళు కష్టపడి ఇప్పటి నుంచే ఆనందంగా ఉండే ప్రయత్నం చేయొచ్చుగా. ఆనందంగా ఉంటూనే అన్నిటినీ సంపాదించుకోవచ్చుగా. అది చెప్పాల్సింది. ఇది చెప్పేటటువంటి వాడు గురువు. జీవించటం నేర్పినవాడు గురువు. మా అందరి అదృష్టం, ఇప్పుడు ఐ డ్రీమ్ చూస్తున్న వాళ్ళందరి అదృష్టం ఎంత ఉందో మిమ్మల్ని మేము గురువుగా పొందాము. అయ్యో ఎంత మాట తల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.